హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట. కార్వాన్లో జిల్లా దగ్గర ఉన్న మన శివాలయంలో మాంసం ముక్కలు వేసిన దొంగన కొడుకులు ఇంకా దొరకలేరంట. అయితే పోలీసు వాళ్ళకి అడిగితే ఏమంటారంటే వాళ్ళు దొరుకుతారు, ఈ సీసీ కెమెరాలు అవి ఉంటాయి కదా, అవి చూసి మేము పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే మీరు పట్టుకుంటారా పట్టుకోరా తర్వాత విషయం, కానీ ఒకవేళ ఇదే కనుక మన హిందువులు కనుక పందుల్ని కోసి అలా మసీద్లలో వేస్తే మసీద్లు అన్నీ వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. 100కు 1 మాట అని కొట్టినా కొట్టకపోయినా. నెక్స్ట్ ఇప్పుడు శివాజీ మహారాజ్ది ఇది కూడా ఉంది ఫిబ్రవరి 19కి. మళ్ళీ అప్పుడు చూసి జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ముస్లింలందరూ. ఎందుకు చెప్తున్నా అంటే మీ జాగ్రత్త కోసమే చెప్తున్నా. ఇట్లా మాంసం ముక్కలు వేయడం, విగ్రహాలని వలగొట్టడం, మా గుళ్ళల్లో వచ్చి విగ్రహాలు వలగొట్టడం, మాంసం ముక్కలు వేయడం, లేకపోతే హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ చేయడం, ఇవన్నీ చేస్తారు కదా. ఇంకెన్ని రోజులు చేస్తారో మేము కూడా చూస్తాం కాబట్టి మీకు మాత్రం ఇడిసేది లేదు. మీ మసీద్లల్లో పంది మాంసం వేసి కంపల్సరీ వేస్తాం. మీరు ఇట్లా చేస్తారు కదా, మీకు పంది మాంసం మీ మసీద్లో వేస్తే ఏమవుతుందో తెలుసా? ఆడ మీ నమాజ్ ఏం పని చేయదంట. ఒకసారి ఆలోచించుకొని వాళ్ళు. ఒకవేళ మా హిందువులు కనుక మెంటల్ నా కొడుకులు అయ్యారనుకో, కొంతమంది, అందరు కాదు, ఒక 5% హిందువులు కానీ మెంటల్గా అయ్యారంటే మీ ఆటలు ఏం సాగవు. ప్రతి మసీద్లో పంది మాంసం ఉంటుంది. ఇక వాళ్ళు చేసిన వాళ్ళు ఉండదు, చేయని వాళ్ళు ఉండదు, అందరినీ పట్టుకుంటారు. ఇక ఎవరిని ఎడవరు. అయితే ఇదంతా చెప్పుడు ఎందుకు కానీ ఒకసారి హిందువులారా ఈ న్యూస్ చూడండి. ఒకసారి చూసినాక మన హిందువులందరికీ కూడా చేర్చేట్లాగా షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. హర హర మహాదేవ్. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఈ సంఘటన జరగడానికి కారణము ఎవరు? ఏమన్నా అంటే పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మ మీరు సరౌండింగ్ కెమెరాలు పెట్టుకో అని చెప్తున్నారు. సరే, నేను పోలీస్ అధికారులను కూడా అడుగుతున్నా, నేను ఎన్ని కెమెరాలు మస్జిద్లకు ఉంటున్నాయి, ఎన్ని కెమెరాలు మస్జిద్లకు పెట్టినారు ఇప్పటి వరకు? మరి వాళ్ళకి లేని భయము మాకుందా? అంటే ఇటువంటి లుచ్చగాలతో లంగగాలతో భయపడి మేము సరౌండింగ్ కెమెరాలు పెట్టుకోవాలనా? అరే మీకు అంత రుచి అనిపిస్తే, అంత టేస్ట్ అనిపిస్తే మీరు తినూరి, మీ పిల్లలకు తినిపిరి, ఎక్కువ తక్కువ మిగిలితే ఫ్రిడ్జ్లలో పెట్టుకొని ఇంకా నెక్స్ట్ డే వండుకొని తినూరి. ఈ ప్రశాంతంగా ఉన్నాం కదా, హిందువులని రెచ్చగొట్టినారనుకో, మరి మా బస్తీలలో ఉన్నాయి కదా మీ చిన్న చిన్న దర్గాలు, అవన్నీ ఉన్నాయి. మరి ఏదో హిందువులు ఉన్నారు, ఏదో గమ్మున ఉన్నారు, కామ్గా ఉన్నారంటే దానికి మీరు మౌఖిక ఫైదా లేపుకోవద్దు. ఇప్పుడే చెప్తున్నా నేను. ఇది నెక్స్ట్ రెండోసారి ఇది జరగడం. మరి ఇక్కడ దగ్గరలో ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది ఏం తీసుకోలేదు, ఎలాంటి చర్యలు లేదు, ఏం లేదు. ఏమైనా అయితే వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, అంతే. అదే వాళ్ళదైతే ఎంత రెస్పాన్స్ ఉంటుంది, మరి మనదానికి ఎందుకు లేదు? ఇప్పుడు లోపలైతే కెమెరాలు లేవు, బయట అయితే కెమెరా ఉంది కదా. గుడి లోపల ఎవరు వచ్చినారు ఏం లేదు, అది చూసి వాడిని పట్టుకొని మీరు యాక్షన్ తీసుకుంటేనే సరే. లేకపోతే మేము పోలీసు ఈ నిర్లక్ష్యం వలన ఇలాంటి దుర్ఘటన జరిగిందని వాళ్ళపైన కూడా మళ్ళీ మేము యాక్షన్ తీసుకుంటాం. మరి అవును, ఇప్పుడు ఇప్పుడే సార్ ఉండే ఇక్కడ, వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, అమ్మ మీరు అందరు కలిసి మీరు కెమెరాలు పెట్టుకోరి. ఇంతకుముందు సికింద్రాబాద్లో కూడా ఇలాంటి ఒక ఘటన జరిగింది కదా. అయితే ఏంది పేరు, ఎస్పీ వెంకటరెడ్డి గారి ఏసీపీ వెంకట గారు ఇందాక చెప్పినారు, అమ్మ మీరు అందరు కలెక్ట్ చేసుకొని కెమెరా పెట్టుకోమని చెప్తున్నారు. ఎందుకు ఈ గవర్నమెంట్ మా గుడిలో కెమెరా ఇవ్వలేరా? కెమెరా ప్రొవైడ్ మీరు చేయండి, మా ఇండోమెంట్ తోటి చేపియాలి, మీరే కెమెరాలు ప్రొవైడ్ చేయాలని. ఇంకొకటి, ఇక్కడ ఇప్పుడు జరిగింది, నెక్స్ట్ టైం గిట ఇలాంటిది మళ్ళా ఈ మాంసం ముక్క కానీ ఏమైనా కానీ తెచ్చి గుడి లోపల, మరి బయట కూడా కాదండి, బయట వేసినారంటే కుక్కనో పిల్లియో ఏది వేసిందని అనుకుంటాం. కానీ ఈ గుడి ఇప్పి విగ్రహం ముంగట పక్కన వేయడం అంటే వాళ్ళకి ఎంత అసలు కొవ్వెక్కింది అనుకోవాలి. ఇక మనము వీళ్ళు దొంగదారిన దొడ్డిదారిన మేము పూజించే గోమాత మాంసాన్ని హిందూ దేవాలయాలు వేస్తున్నారు. నేను చెప్తున్నా, పోలీసులు దొరికితే మీ అదృష్టం, దొరకపోతే బిడ్డ మీ బొక్కలు నీళ్ళు పోసి ఇరిచి అదే ఏదైతే దేవునికి ఎక్కించో అదే దేవుని ముంగడ గోతి తీసి పాత పెడతాం. మీరు మా తల నడుపుతే కూడా అంత ఇబ్బంది కాదేమో, కానీ మేము పూజించే గోమాంసాన్ని ఈ రోజు ఇక్కడ జరిగిన మేము పూజే గోమాత మాంసాన్ని కట్ చేసేసి
ఇక్కడ సంఘటన రాత్రి జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక సోదరి పూజ చేసే క్షణంలో ఆమె కనిపించగా ఇమీడియట్ గా మందరికి కూడా తెలియజేసింది. దాన్ని మేము పెద్ద ఎత్తున వచ్చినాం. పోలీస్ అధికారులు వాళ్ళు మాకు చెప్తున్నారు వాళ్ళు తొందరలో పట్టుకుంటారని. పట్టుకోకపోతే భాగ్యనగర మొత్తంలో కూడా ఆందోళన ఉండి వీలైతే సీఎం ఇంటిని కూడా ముట్టడిస్తాం. भारत माता की भारत माता की मंदिर में डेली मैं क्लीन करता हूँ. పొద్దున 6 గంటలకు వచ్చి క్లీన్ చేసిపోతాను. నేను మామూలుగా క్లీన్ చేసి వెళ్ళినా పొద్దున మామూలుగా 6 గంటలకు క్లీన్ చేసి వెళ్ళినా నాకైతే పొద్దున అయితే ఏం వినమంటలేదు. గుడి లోపలైతే నేను బయట క్లీన్ చేస్తాను. నేను మా సార్కి కాల్ వచ్చింది లోపల అది మా మాన్సో పడ్డదంటే వచ్చి చూస్తే లోపల ఉండేది. మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే తీసుకున్నాం. మొత్తము గుడికి వచ్చిన భక్తులు చూస్తున్నాడు. అసలు కొన్ని దుష్ట శక్తులు కావాలి అని ఇంతకుముందు కూడా అక్కడ తీసుకుని చేసేందుకు చెప్పారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఈ సాయంత్రం లేట్ నైట్లో ఇక్కడ మళ్ళా శివ మందిరంలో తీసేసి పోలీసు వాళ్ళు కానీ స్థానిక వాళ్ళు ఇక్కడ అందరూ సపోర్ట్ చేసి వాళ్ళు ఎవరు చేసిండ్రు వాళ్ళకి తొందరగా పట్టుకోవాలి అని వాళ్ళ డిస్ట్రిక్ట్ చేస్తున్నాం. పోలీసు వాళ్ళకి తొందరగా పట్టుకోవాలి, శాంతి ఉండాలి, మంచిగా ఏ సోకి మళ్ళా జరగకుండా వాళ్ళు చేయాలి అని మేము పోలీసు వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నాం. లేకపోతే ఈ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలా పెద్ద అవుతుంది. మా పార్టీ వాళ్ళు కూడా మాకు చాలా స్టిక్కర్స్ వస్తున్నారు. లేకపోతే చాలా పెద్ద ఇష్యూ తీసుకోమని చెప్తున్నారు. పెద్ద ఇష్యూ అవుతుంది. నేను పోలీసులతో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరు చేసిందో వాళ్ళకి మంచి శిక్ష ఇవ్వాలి, మళ్ళా జరగకుండా కావాలి అని.
హిందూ దేవాలయాలను अरे आगू बाबू अरे मैडम कैमरा लगा चेक कीजिए मेरे यही रे जय श्री राम आगू డైలీ ఒక కానిస్టేబుల్ ఇక్కడ కూర్చుంటాడు ఎందుకు ఈ మధ్యలో కానిస్టేబుల్ కూర్చుంటలే ఇక్కడ గుడి దగ్గర ఇన్సిడెంట్ ఇది సెకండ్ టైం ఇన్సిడెంట్ ఫస్ట్ టైం కాదు ఇది సెకండ్ టైం సార్ మేడం జై శ్రీరామ్ సెకండ్ టైం ఇన్సిడెంట్ ఈ నటరాజ్ నగర్ లో ఈ రోజు మాంసం గుడి లోపల గుడి అంటే గుడి బౌండరింగ్ లో కూడా కాదు గుడి లోపల శివాలయ విగ్రహం కాడ भाई 2 मिनट रुको जी 2 मिनट हट जाओ भाई 2 मिनट रुको జై శ్రీరామ్ అందరికి భారత్ మాతాకి జయ జై శ్రీరామ్ నేను మంగళవాడ కార్పొరేటరు ఈ రోజు ఈ నటరాజ్ నగర్ లా గుడి లోపల శివుని విగ్రహం దగ్గర మాంసం వేయడం జరిగింది ఈ గుడికి సంబంధించిన చైర్మన్ గారు రాలేరు ఇప్పటి వరకు ఇంకొకటి ఈ కాంగ్రెస్ పాలన వచ్చినాక మా గుడిలని ధ్వంసం చేస్తున్నారు మా గుడి లోపల మాంసం వేస్తున్నారు నేను అంటున్నా ఈ హిందువులు ఏదో హిందువులు ఉన్నారు కదా కామ్గా ఉన్నారు ఉండనీరి ఒక్కవేళ మీరు హిందువులని రెచ్చగొట్టినారా కొడుకులారా ఒక్కొక్కరిని ఇంట్లో జోరి మరి కొడతాము మీ మస్జిద్ కళ మేము ఎప్పుడైనా వస్తాంరా మీ మస్జిద్ కళ మేము ఎప్పుడైనా వస్తామా ఎప్పుడైనా మీ మస్జిద్ కళ ఏమైనా వేస్తామా మీకెంత ధైర్యం మీకెంత హిమ్మత్తు మీరు గుడి లోపల జోరి మరి మాంసం వేయడం ఇది ఏడు వరకు కరెక్ట్ నేను రేవంత్ రెడ్డి గారితో కూడా చెప్తున్నాను ప్రతి ఒక్క గుడికి మా కెమెరాలు అవైలబుల్ చేయాలి మేము ఎందుకు పెట్టుకోవాలి కెమెరాలు మీరు రాజకీయం చేస్తున్నప్పటి నుంచి మీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మా గుడిలకు ఇట్లా జరుగుతుంది అన్ని గుడిలకు మొన్న ఏమో సికింద్రాబాద్ లో అలాగే అయింది ఈ రోజు ఈ నటరాజ్ నగర్ లో కూడా గుడికి ఇలా కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే ఇంకోటి నేను తుర్కోలతుడు కూడా చెప్తున్నా మేము ఎంత శాంతంగా ఉన్నామో ఉండనీరి ఒక్కవేళ మీరు ఈ పిచ్చి కథలు పడినారా మళ్ళా నెక్స్ట్ ఏమైనా అయితే దానికి జిమ్మేదారి రేవంత్ రెడ్డియే ఈ పోలీసు వాళ్ళే ఎందుకంటే ఇందాకనే ఈ పోలీస్ ఆఫీసర్ ఏమని చెప్తున్నారంటే అమ్మ మీరు మనిషికి ఇన్ని వేసుకొని కెమెరాలు పెట్టుకోమని చెప్తున్నారు ఎందుకు గవర్నమెంట్ నుంచి మాకు కెమెరాలు పెట్టియాలి మేము ఎందుకు వేసుకుంటాము మేము కెమెరాలు ఎందుకు పెట్టించుకుంటాము ఇంకొకటి నేను అడుగుతున్నా ఈ పోలీసు వాళ్ళకి ఎన్ని కెమెరాలు ఉన్నాయి మస్జిద్లకు లేని భయము ఈ రోజు మా గుడిలకు ఎందుకు సేఫ్
రోజు ఏ విధంగానో మస్జిద్లు సేఫ్ ఉన్నాయి, మా గుడిలు ఎందుకు సేఫ్ కాలేదు? రెచ్చగొట్టకండి, రెచ్చగొట్టినారనుకో ఫలితం మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది. చూసిరా అందరూ హిందూ బంధువులారా, ఇప్పుడు దీని ప్రకారం ఇంకా ఇట్లే వదిలేస్తే ఇవి ఇంకా ఎక్కువనే అవుతుంటాయి. కాబట్టి దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఇప్పుడు మనం కూడా ఇలా మస్జిద్ల మీద పడితేనే వీళ్ళు చక్కగా అవుతారు, లేకపోతే కాదు. ఎందుకంటే తెలియని మతోన్మాదులు ఎర్రోడు పిచ్చోడు ఆయనకు అదైండే ఇదైండే అని వీళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటారు వీళ్ళకి వీళ్ళే. ఎందుకంటే అలా మీద పోవద్దని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఆడు మెంటల్ ఉండే జర ఎర్రోడు ఉండే పిచ్చోడు ఉండే అని చెప్పేసి వాళ్ళ మీద పోకుండా వీళ్ళు కాపాడుకుంటారు అనమాట. ఎవరు పోలీసులు కూడా సపోర్ట్ చేస్తారు వాళ్ళకు. కొంతమంది పోలీసులు, అందరు కాదు, కొంతమంది పోలీసులు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు. కాకపోతే ఏ పోలీసు సపోర్ట్ చేసినా, ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ చేసినా చేయకపోయినా మన హిందువులు మాత్రం ఏకమైతే ఇటువంటి కొండగొర్రె నా కొడుకులు ఈ దేశంలోనే లేకుండా పోతారని నాకు తెలుసు. కానీ మళ్ళీ హిందువులు కూడా ఆలోచించాలి, ఒకసారి మంచిగా ఆలోచిస్తే హిందువులంతా ఏకమైతే ఇటువంటి కొండగొర్రె నా కొడుకులు మన పేరుకి రారనమాట. హిందువులారా దయచేసి ఇటువంటి కావద్దు అంటే మనం ఏకం ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏం చేయాలంటే వీళ్ళని మన ఏరియాలో తిరగనియొద్దు అని నేను ఒక్కటికి 10 సార్లు చెప్తుంటా. ముస్లింలు మన ఏరియాలో తిరగవద్దు అని చెప్తా. ఎందుకు ఇటువంటివి అవుతావు అని చెప్తా అనమాట. ఇంకా ఎవరెవరికి ఏమనిపిస్తుందో నాకు తెలియదు. ఏమైనా అనిపించినా కోపం వచ్చినా కూడా మీరు నాకు కామెంట్లో పెట్టండి. కానీ ఒక 10 మందికి అయితే షేర్ చేయండి దయచేసి. జై శ్రీరామ్.